గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేనున్నాను మిల్పిటాస్, కాలిఫోర్నియాలో. ఇక్కడ TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. సిల్వర్ జూబ్లీ తెలంగాణకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ అంతా తెలంగాణలో ఏం జరగాలి అనే ఉద్దేశంతో ప్రగతి తెలంగాణ అనే కాన్సెప్ట్తో 3 రోజుల పాటు ఈ కన్వెన్షన్ నిర్వహిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు. హలో సార్, నమస్తే. సార్, ఇప్పుడు TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చాలా సైలెంట్గా పనిచేసుకుంటూ వస్తుంది. 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. మీరు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. డెవలప్మెంట్ అంటే అక్కడుండి అక్కడ దానికోసం మనం మాట్లాడుకుంటాం. ఇంత దూరం వచ్చి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది నాకు తెలిసి వీళ్ళు గత 25 సంవత్సరాలలో తెలంగాణ రావడానికి చాలా బ్యాక్ ఎండ్ వర్క్ చేశారు. సో చాలామందిని రాజకీయ నాయకుల్ని కావచ్చు, లేకపోతే ఈవెన్ మీడియాని కావచ్చు, హోల్ కమ్యూనిటీని కదిలించాలి. సో చాలా సమాచారాన్ని క్రోడీకరించి సో ఎవరికైతే అందించాలో వారికి అందించడము. సో కొంత బ్యాక్వర్డ్ ఇంటెలెక్చువల్ వర్క్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో. సో అది తెలంగాణ రాజకీయ కూడా బాగా ఉపయోగపడిందని నాకు అర్థమైంది. సో దాని గురించి నేను కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో దాంతో పాటుగా నేను కాలిఫోర్నియాకి రావడానికి ఇంకొక ముఖ్య కారణం, సో విద్యా కమిషన్ పని కూడా పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని చూడడానికి, ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్టెడ్ యూనివర్సిటీస్ని చూడడానికి కూడా రావడం జరిగింది అనమాట. నాకు ఎక్కువ మోటివేషన్ అది, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో స్కూల్స్కి సంబంధించి అంటే రావాల్సినటువంటి మార్పులు చాలా ఉన్నాయనేది ఉంటుంది మనకి. ఎంత మనం నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పటికీ విద్య గురించి లేకపోతే వైద్యం గురించి ప్రతిసారి మాట్లాడుకుంటాం. దాని మీద ఆరోపణలు వస్తుంటాయి. దానికి సంబంధించి బోల్డ్ అంతా చర్చ జరుగుతూ ఉంటుంది. ఏం మిస్ అవుతుందని అనిపించింది సార్? ఈ 10 ఏళ్ల తెలంగాణ కంప్లీట్ అయిపోయింది, 11 ఏళ్ళ వచ్చిన మనం. మన దగ్గర మీ అందరికీ అర్థం కానిది ఒకటి, విద్యకు సంబంధించిన ఒక విషయం ఉందమ్మా. దాన్ని ఏమంటారు, గూడు పుట అని అంటామా, లేకపోతే ఒక నిగూఢమైనటువంటి ఆలోచన విధానం అంటామా. ఏంటంటే తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, అందరికీ నాణ్యమైన విద్య ఇవ్వకూడదు అనే ఒక భావజాలం ఉందమ్మా. ఎప్పటి నుంచి అంటారు? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది చాలామందికి అర్థం కాదు, కానీ నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు కూడా విద్యను పూర్తిగా ధ్వంసం చేశారు. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నాడు. సో బట్ ఆయన కమిట్మెంట్ని విద్య వైపు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే సార్, గురుకులాలు గతంలో ఎన్నడూ లేంతగా తెలంగాణలో 10 ఏళ్లలోనే వచ్చాయి. ఏ దేశంలో ఎక్కడా కనిపించినంతగా రిక్రూట్మెంట్స్ కూడా అట్లనే ఉన్నాయి. గురుకులాలు అంటే మనకు గతంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైనాయి. ఈసారి మేము పెంచినాం, అందరికీ అందులో అవకాశం ఉంటుంది అనేది. గురుకులాల కాన్సెప్ట్ సరిగా లేదంటారా ఆ టైంలో? అమ్మ, ఇప్పుడు ఇది విద్యని ధ్వంసం చేయడంలో భాగంగా విద్యను నేను చూసుకుంటున్నాను అనే ఒక నెరేషన్ని కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, గురుకుల విద్య అనేది ఆయన స్టార్ట్ చేయలేదు. అంతకుముందు ఎస్ఆర్ శంకర్ గారు, పాత గవర్నమెంట్స్ వాళ్ళు చేశారు. కానీ మన అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత చేసినా కానీ గురుకుల విద్య అనేది మెయిన్ స్ట్రీమ్ కాదు. అది ఓన్లీ మ్యాక్సిమం మొన్నటి వరకు ఒక 6% విద్యార్థులకు మాత్రమే అది విద్య అందిస్తుంది. తర్వాత పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి, తర్వాత రెగ్యులర్గా ఉన్నటువంటి స్కూళ్ళు సర్వనాశనమైనవి కాబట్టి, అక్కడ నాణ్యమైన విద్య దొరకలేదు కాబట్టి, ఆ స్కూళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి, ఆ రెగ్యులర్ స్కూళ్ళల్లో, మన గ్రామాల్లో పనిచేసే స్కూళ్ళల్లో సౌకర్యాలు లేవు కాబట్టి, ఈ గురుకుల విద్యకి పాపం తల్లిదండ్రులు దాన్ని ఉత్సాహం గ్రహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొంచెం మోర్ నాణ్యమైన విద్య దొరుకుతుందని, కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయని, కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని దానివైపు మొగ్గు చేస్తున్నారు. కానీ అది ఎప్పటికీ కూడా అదొక సస్టైనబుల్ మోడల్ కాదు, ఎప్పటికైనా ఒక సుస్థిరమైన విధానం కాదు. సో ఆ రకంగా ఇవ్వడం అనేది ఇప్పుడు మీకు ప్రపంచంలో ఇప్పటివరకు డెవలప్మెంట్ అయినటువంటి దేశాల యొక్క విద్యా వ్యవస్థ మీరు స్టడీ చేసినట్లయితే, విద్యా చరిత్రను స్టడీ చేసినట్లయితే, ఎక్కడ కూడా ప్రపంచంలో మీకు గురుకుల విద్య ద్వారా డెవలప్మెంట్ జరిగిందనేది విద్య అనేది నాకు కనబడదు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ దేశాలలో, అది కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఈ దేశాలలో గురుకుల విద్య అనేది ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో ఉంటుంది. అది అంటే కొన్ని పరిస్థితులలో విద్యార్థులు రెగ్యులర్ పాఠశాల చదవడానికి ఉండదు
అలాంటి పరిస్థితుల్లో మాత్రమే బేబీ ఐ థింక్ డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్కి కావచ్చు, బ్లైండ్ పీపుల్ కావచ్చు, అలాంటి వాళ్ళకి సంబంధించి తర్వాత ఇంటర్నేషనల్గా ఎప్పుడు తిరుగుతూ పనిచేసే వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి రెగ్యులర్ నైబర్హుడ్ ఎడ్యుకేషన్ పనికిరాదు, కుదరదు అది. అందుకని అక్కడ మాత్రమే ఈ గురుకుల విద్య ఉన్నాయి తప్ప, రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది తప్ప మన దేశంలో ఉన్నట్టు మన దేశంలో ఎక్కడ లేవు. ఓన్లీ తెలంగాణలోనే ఎక్కువ గురుకులాలు ఉన్నవి. ఎందుకంటే పేదరికం ఉన్నప్పుడు గురుకుల విద్యని అడుగుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు మీరు అమెరికాలో గురుకుల విద్యలు పెట్టండి, ఎవరైనా పంపిస్తారా? పంపించారు. అది ఎందుకంటే అది సరైన వ్యవస్థ కాదు అది. కాకపోతే సార్ ఇప్పుడు ప్రైవేట్ కంటే కూడా గవర్నమెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడానికే కదా, ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరి కోసమనే కదా గురుకులాలు అనేవి తీసుకుని. మీరు నిజంగా విద్యను డెవలప్ చేయాలంటే ఇప్పుడు గురుకులాలు ఉన్నటువంటి విద్య కంటే కూడా ఇంకెక్కువ మంచి విద్యను, మంచి సౌకర్యాలని ప్రతి మండలంలో ఒక సెమీ రెసిడెన్షియల్ సిస్టమ్ పెట్టి ఆ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నివసించాలి. తల్లిదండ్రులతో పాటు నివసించగలిగితే అప్పుడు ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. నువ్వు పిల్లల్ని 5వ తరగతి నుంచి మొదలుపెట్టి డిగ్రీ వరకు రెసిడెన్షియల్ వేస్తే వాళ్ళకి సమాజం గురించి ఎప్పుడు తెలియాలి? సో ఆ చుట్టాలకు సంబంధించి, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళకి ఆ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు డెవలప్ అవ్వాలమ్మా మీకు? అలా డెవలప్ కాదు సొసైటీ ఎప్పుడు కూడా. సో నిజమైన విద్య ఇవ్వాలంటే నైబర్హుడ్ స్కూల్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ హై స్కూల్స్ కావచ్చు, వాటిని స్ట్రెంథెన్ చేయాలి. స్ట్రెంథెన్ చేస్తే అందరికీ నాణ్యమైన విద్య దొరకాలి. ఇవన్నీ 90% ప్రజలకి, విద్యార్థులకి ఇచ్చే విద్యని ఇచ్చే సంస్థల్ని పక్కన పెట్టి, రెగ్యులర్ పాఠశాలను పక్కన పెట్టి 10% సరిపడిన మీరు గురుకులాలు పెడితే అది సుస్థిర విద్యా వ్యవస్థ ఎట్లవుతుందమ్మా? ఇప్పుడు మనం హాస్టల్స్, మెస్సులు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటే గతంలో కంటే కూడా ఇప్పుడు దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రాపర్గా ఫెసిలిటీస్ లేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఫుడ్ పాయిజనింగ్స్ అవుతున్నాయి. చాలా వరకు ఉన్న హాస్టల్స్లో కూడా మెరుగైనటువంటి వసతులు లేవు. వాళ్ళు అర్ధాకలతో ఉండాల్సి వస్తుంది. కొన్ని వరంగల్ లాంటి ప్లేసుల్లో చూసుకుంటే కలెక్టర్ వస్తే తప్ప మాకు సరైనటువంటి ఫుడ్ దొరకదు, వస్తే తప్ప మాకు వసతులు రావు అని పిల్లలే వాక్ చేసుకుంటూ, పాదయాత్రలు చేసుకుంటూ నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పాత ప్రభుత్వం కావచ్చు, కొత్త ప్రభుత్వం కావచ్చు, విద్యకు ఎంత సమయం వెచ్చించాలి, విద్యకు ఎంత వనరులను కేటాయించాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలి, విద్యకు సంబంధించినటువంటి ఆ కేర్ టేకింగ్ ఎంత తీసుకోవాలి అనే దాని మీద ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అధికారులు కావచ్చు, అంత జరగదు. కొంచెం కేర్లెస్నెస్ ఎక్కువనే అయింది, ఇంకా అవుతూనే ఉండదు. అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి విద్యా కమిషన్ మేమే మిడ్ డే మీల్స్ ఇంప్రూవ్ చేయాలి. మిడ్ డే మీల్స్ వలన చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు, నాణ్యమైన ఫుడ్ దొరకడం లేదు. అది చేస్తూ అమలు చేస్తున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్, 2 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. రివర్స్ అసలు మనం పెట్టుబడి పెట్టి వాళ్ళ దగ్గర సహాయం చేసుకోవాల్సింది పోయి వాళ్ళు అప్పుల పాలయ్యి అప్పులు తీసుకొచ్చి, అక్కడ ఒక కిరాణా స్టోర్ దగ్గర అప్పు తీసుకొచ్చి, కూరగాయల స్టోర్ దగ్గర అప్పు తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఎంత ఇస్తారు వాళ్ళు? అది ఎప్పుడో నువ్వు ఒక 5 సంవత్సరాల క్రితము రేట్లని ఇప్పుడు నువ్వు ఎట్లా వర్తింపు చేస్తున్నావు? వాళ్ళు కనీసం వాళ్ళ పేమెంట్ నువ్వు వారానికి ఒకసారి ఇవ్వాలను. ఎందుకంటే వాళ్ళు ఎంత వాళ్ళు అప్పుడు వాళ్ళు రిచ్ పీపుల్, వాళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళు. సో ఆ సిస్టమ్స్ మీరు మంచిగా చేయాలని చెప్పి మేము ఒక 3 months బ్యాక్ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇస్తే మరి విద్యాశాఖ పట్టించుకోలే, విద్యా సెక్రటరీ పట్టించుకోలే. సో వాళ్ళకి పేమెంట్స్ అన్న కనీసం వారానికి ఒక పేమెంట్ ఇవ్వండి. మీరు ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఆ పేమెంట్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. దానికి ఒక కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ పెట్టి ప్రతి వారం కూడా పేమెంట్ వచ్చినట్టుగా ప్లానింగ్ చేసుకోండి. ఒక చక్కని విధానం పెట్టుకోండి, పేమెంట్ విధానం. అది కూడా చేయడం లేదు. సో ఇలాంటివన్నీ కూడా లోపాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది దీనికి, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి. సో సరిపోదు. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతైతే విద్య అంటాం. ఇప్పుడు మీరు యుఎస్లో ఉన్నారు సార్. ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు వెళ్ళి స్కూల్స్ని దర్శించాలనుకుంటున్నారు. అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ కాదు. ఇది కంపల్సరీగా ఆ లొకాలిటీలో ఉన్నది ఆ లొకాలిటీలోకే వెళ్ళాలి తప్ప ఇంకెక్కడో బాగుంది మంచి స్కూల్ ఉంది అక్కడికి వెళ్ళి చదువుకుంటాము, రికమెండేషన్స్ ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మన దగ్గర కనిపిస్తున్నాయి. ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది. మీరు ఇక్కడికి వచ్చారు, అబ్జర్వ్ చేస్తారు, ఏముంది, ఎలా ఉంది, ఎక్కడ మన దగ్గర ల్యాకింగ్ ఉంది అనేది తెలుసుకుంటారు. ఇవన్నీ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఇంప్లిమెంటేషన్ కంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి లేదు. అందుకే నేను కేసీఆర్ని బస్ యాత్ర చేసి ఆయన మీద గట్టిగా ఫైట్ చేశాను నేను. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా కానీ ఎక్కువ వనరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
సో దీనికి సంబంధించిన వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని ఇంకా సో విద్యా కమిషన్ సలహాలు తీసుకొని చాలా ఇంప్రూవ్ చేసిన పరిస్థితి ఉంది. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు, ఇంకో లాస్ట్ ఇయర్లో అంత ఎలక్షన్సే. సో అది సరిపడం లేదు ఈ ప్రస్తుత గవర్నమెంట్, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా స్టేట్లో ఉన్న స్కూల్స్ నేను స్టడీ చేసి యూనివర్సిటీని స్టడీ చేసి డెఫినెట్గా మా కాంప్రహెన్సివ్ పాలసీలో నాకు ఇవి ఉపయోగపడతాయి. డెఫినెట్ ఇంకా కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అని కొన్ని కొత్త పద్ధతులు, కొత్త మెథడాలజీ, కొత్త ప్రాక్టీసెస్ కూడా ఇక్కడ నేను నేర్చుకుంటాను తప్పకుండా. సో అది నేను అరేంజ్మెంట్ చేసుకుంటాను ఇక్కడ స్కూల్స్ని, యూనివర్సిటీస్ అరేంజ్ చేయడము. అక్కడ పోయిన తర్వాత నాకు కాంప్రహెన్సివ్ పాలసీ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ ముఖ్యమంత్రి గారు ఇంటెన్షన్, ప్రాధాన్యత, వనరులు, సమయము, సలహాలు తీసుకోవడము, దీని మీద ఆధారపడ్డాను. నేను అధికారులను ఎవరిని నేను తప్పుపట్టాను. అధికారులకు వాళ్ళు వాళ్ళ ఓన్ ఫ్రేమ్వర్క్లో చేస్తారు, వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి, నేను ఎవరిని తప్పట్టాను. బట్ ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వాల్సి ఇది నేను మీ ద్వారా ముఖ్యమంత్రి కూడా చెప్పాల్సుకున్నాను. ఖచ్చితంగా సార్, మీరు వరంగల్ జిల్లాకి కలెక్టర్గా ఉన్నారు. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్కి డెలివరీ కోసం కావాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది చాలా గొప్పగా చూసారా, ఒక జిల్లా కలెక్టరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డెలివరీ అనేది అక్కడ చేయించారు అంటే. ఇప్పుడు మనం దీన్నే స్కూల్స్కి సంబంధించి కూడా చూసుకుంటే ఎవరో ఒకరు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారంటే చాలా గొప్ప వార్తగా చెప్పుకుంటున్నాం. ఇది అందరిలో మార్పు రావాలంటే ఏం జరగాలి సార్? అమ్మ, ప్రజలు వనరబుల్ అమ్మ. అందరు ప్రజలు మురళిలాగా ఫైట్ చేయడానికి ముందుకు రారు. అట్లా రాలే, ఏ సొసైటీలో రాలేరు. అట్లా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ స్కూల్ ఎట్లా ఉన్నా కానీ ప్రభుత్వ స్కూల్ పంపించడం గొప్ప పని అనుకోవడానికి లేదు. సో స్కూల్ బాగుంటే పంపిస్తారు. కానీ నేను అక్కడ కలెక్టర్గా మా కూతుర్నే, మా అమ్మాయినే అక్కడ జాపించాను. ఎందుకంటే నేను అక్కడ హాస్పిటల్ బాగు చేశాను. సో దాన్ని స్టాండర్డ్స్ పెంచిన తర్వాత కూడా ఎవరు రావటం లేదంటారా బాబు. నాకు అక్కడ నా డెమోగ్రఫీ ప్రకారం నెలకి 860 కాన్పులు జరగాలి నెలకి, కానీ 80 జరిగినాయి. ఇదేంటి ఇంత తక్కువ ఉంది అంటే అందరూ కూడా వరంగల్ వెళ్తున్నారు, ప్రైవేట్కి వెళ్తున్నారు. అందుకని నేను అక్కడ ములుగు హాస్పిటల్ కావచ్చు, భూపాలపల్లి హాస్పిటల్ కావచ్చు, చిట్యాల హాస్పిటల్ కావచ్చు, వీటిని ఇంప్రూవ్ చేశాను. మాదేపూర్ హాస్పిటల్ కావచ్చు ఇంప్రూవ్ చేసి అక్కడ నేను లేబర్ రూమ్ మంచి డెవలప్ చేసి వార్డ్స్లో ఏసీ పెట్టించి వార్డ్స్ని బెడ్ తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు తీసుకున్న తర్వాత అందరు డాక్టర్లను పెట్టి, పీడియాట్రిషియన్ని పెట్టి, గైనకాలజిస్ట్ని పెట్టి, అనస్థెటిస్ట్ని, మత్తు డాక్టర్ని పెట్టి అందరిని పెట్టిన తర్వాత రావటం లేదు ఎందుకని అనిపించినప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో మా పాపని అక్కడ పెడితే నమ్మకం పెడుతుంది అని ఆ రకంగా మా పాపని కూడా కన్విన్స్ చేస్తాను. మా పాప కూడా కన్విన్స్ అయింది. సో అట్లా కొంచెం రిస్క్ తీసుకున్నా కానీ, ఎందుకంటే లోపల పాప పేగులో అడ్డమయ్యి అది కూడా కొంచెం కాంప్లికేట్ అయింది. అయినా కానీ నేను ఉన్నాను. మేము ఆర్డినరీ పర్సన్కి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం చేస్తారంటే మేమే చేస్తాం సార్ అన్నారు. మరి మా పాప కూడా చేయండి మీరే, అంతే భయపడి మీరు నన్ను భయపెట్టిస్తున్నారు, మీరు ఎందుకు వరంగల్ పంపించండి, హైదరాబాద్ అడుగుతున్నారు, లేదు మీరే చేయండి అని చెప్పేసి రిస్క్ తీసుకొని చేసామన్నమాట. సో ఎందుకంటే అది చేయగలిగిందే, ఒక గైనకాలజీ చేయొచ్చు, నాట్ ఇష్యూ. సో అట్లా నేను డెవలప్ చేసిన తర్వాతనే పంపించాను. అట్లాగే స్కూల్లో కూడా డెవలప్ చేసిన తర్వాత మీరు పంపించకపోతే తప్పట్టాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ, టీచర్లను కానీ, ఐఏఎస్ ఆఫీసర్లను ఎవరైనా కానీ. మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు 2 సమానంగా ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 90% మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్సే చదువుతారు. ఇప్పటికీ కూడా ఇంత ధనవంత దేశం అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో 90% మంది పిల్లలు గవర్నమెంట్ చదువుతున్న అర్థం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఆ రకంగా మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు